హాయ్ హలో, నేను మీ మధు అజ్మీరా. రైతులకు సంబంధించిన మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చిన విషయం ఏమిటంటే, చాలా రోజుల నుంచి రైతు రుణమాఫీ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే రైతులు ఏ ఒక రుణాన్ని కలిగి ఉన్నారో, కొంతమంది 50,000, కొంతమంది 1,00,000, 1,20,000, 1,70,000 అలా 2 లక్షల వరకు రైతులు రుణాన్ని కలిగి ఉన్నారు. అలాంటి రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అయితే వచ్చే 15 తారీఖు లోపు అయిపోతుంది. అయితే ఇక్కడే ఉన్న ప్రశ్న ఏంటంటే, 2 లక్షలకు పైబడి కూడా చాలా మంది రైతులు అప్పులు అనేది ఉన్నారు. ఆ రైతులు ఏ రకమైన ఆందోళన చెందుతున్నారైతే, ప్రభుత్వం అయితే 2 లక్షలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. మరి మేము 2 లక్షలు దాటి ఉన్నాం, మా పరిష్కారం ఏంటి అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది ఏమిటంటే, 2 లక్షలు బ్యాంకులో అప్పు ఉన్న వాళ్ళు వెంటనే బ్యాంకులకు పోయి 2 లక్షలకు పైగా మీరు ఎంత అప్పు ఉన్నారో అది పే చేసి, ఏదైతే ప్రభుత్వం 2 లక్షలు మీకు రుణాన్ని మాఫీ చేసిందో ఆ రుణం మీకు వర్తింపజేసే అవకాశం ఉన్నది. కావున ఎటువంటి ఆందోళన చెందకుండా 2 లక్షలకు పైబడి ఉన్న రుణాలు ఏదైతే కలిగి ఉన్నారో ఆ రైతులు బ్యాంకుకు వెళ్ళి 2 లక్షలకు పైగా ఏదైతే రుణం ఉన్నదో అది కట్టేసుకొని ఆ రుణమాఫీని మీరు లేపుకోవచ్చని నా మధు యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులు ఆందోళన చెందవద్దని మీకు నేను కోరుకుంటున్నాను.